హాయ్ ఎవ్రీవన్, మీలో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మన ఛానల్లో ప్రతి రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన PDF కూడా ఆఫ్టర్ క్లాస్ మనం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మొత్తం మ్యాథ్స్ సిలబస్ని మెయిన్గా 2 పార్ట్స్గా కనుక డివైడ్ చేస్తే, అందులో 1 పార్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్. ఈ అర్థమెటిక్లో మొత్తం 16 చాప్టర్స్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ మ్యాథ్స్లో మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. సో మొత్తం 30 చాప్టర్స్ నుండి మనకి కొన్ని ఎగ్జామ్స్లో 30 మార్క్స్కి వస్తున్నాయి, అలాగే కొన్ని ఎగ్జామ్స్లో 35 మార్క్స్కి వస్తున్నాయి. ఓకే, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఓకే, అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు మార్క్స్ వైజ్ కనుక వెయిటేజ్ కనుక చూస్తే, ఏది అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ కనుక చూస్తే చూడండి, రెండు ఈక్వల్గా ఒకే వెయిటేజ్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయినప్పుడు రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే ప్రతి ఒక్క చాప్టర్ కూడా డీటెయిల్గా నేర్చుకోవాలి. ఓకే, అలాగే వీటికి సంబంధించి ఈ చాప్టర్ మొత్తం సిలబస్, వాటి యొక్క మార్క్స్ వెయిటేజ్ సంబంధించి నేను వీటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈరోజు అయితే మనం నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనకి మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో వీటిల్లో ఒక్కొక్క టాపిక్ వచ్చేసి కొంచెం లెంతీ ఉంటాయి, కొన్ని షార్ట్ ఉంటాయి. సపోజ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ అని ఉంది కదా, ఇవైతే ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చెప్తే సరిపోతుంది. కానీ క్లాసిఫికేషన్ నెంబర్స్ అలాంటివి కొంచెం లెంతీ టాపిక్స్. వీటి గురించి కాన్సెప్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. అయితే మనకి రైల్వే ఎగ్జామ్స్ ప్రకారం అయితే మేజర్గా 2 టాపిక్స్ చెప్పుకుంటే సరిపోతుంది. వీటిలో ఆ రెండు ఏంటంటే, ఒకటి ప్రైమ్ నెంబర్, 2 కాంపోజిట్ నెంబర్. తెలుగులో ప్రధాన సంఖ్యలు, అలాగే సంయుక్త సంఖ్యలు. ఈ 2 టాపిక్స్ నుంచి కూడా మనకి మెయిన్గా 90% ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ నుంచి వస్తాయి. రిమైనింగ్ 10% వచ్చేసి కాంపోజిట్ నెంబర్ నుంచి వస్తాయి. రెండు కూడా డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే ముందుగా మనం ప్రైమ్ నెంబర్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. మనం ఈ చాప్టర్లో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి ప్రైమ్ నెంబర్, సెకండ్ వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ నెంబర్. సో ఈ ప్రైమ్ నెంబర్ బేసిక్ డెఫినేషన్ నుంచి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ డెఫినేషన్ మల్టిపుల్ టైమ్స్ అనుకున్నాను అనమాట ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి చూడడానికి ట్రై చేయండి. సో మినిమం ఐడియా లేని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో చూడండి, ప్రైమ్ నెంబర్ని మనం బేసిక్గా సింపుల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, నెంబర్స్ విత్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. సో చూడండి, ఎక్స్ అనేది ఒక నెంబర్ కనుక అయితే ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అదే కదా అంటున్నాడు, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే దాని అర్థం ఏంటి? 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు. సో అంటే అందులో ఒకటి వచ్చేసి 1 అయి ఉండాలి, అదే కదా ఇక్కడ అంటున్నాడు, 1 అయి ఉండాలి. ఇంకోటి వచ్చేసి సేమ్ అదే నెంబర్ అయి ఉండాలి. అప్పుడు ఎక్స్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఎక్స్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకేనా? చూడండి, డెఫినేషన్ ప్రకారం ఎక్స్ ఉంది, ఎక్స్కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 2లో ఒకటి వచ్చేసి 1, ఇంకోటి వచ్చి సేమ్ అదే నెంబర్. సో అలాంటి ఇంకొక 2 నెంబర్స్ తీసుకొని ఇంకా డీటెయిల్గా చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ 5 ఉంది, అలాగే 10 ఉంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుందాం. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 10 ఉంది కదా, ఈ 10ని 2 అనేది కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? రిమైండర్ అనేది 0 అయితే 2 అనేది 10ని కంప్లీట్గా డివిజిబుల్ చేసినట్టు. సో అప్పుడు 2ని 10 యొక్క ఫ్యాక్టర్ అని అంటాం. సపోజ్ 3తో కానీ డివిజిబుల్ చేసాం అనుకోండి 10, మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో అది ఫ్యాక్టర్ అవ్వదు. సో అవన్నీ కూడా 10 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అలా 10 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే ఏమవుతాయి చూడండి, 1, 2, 5, 10.
సో మొత్తం ఎన్ని వచ్చాయి ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మనకి ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి? మినిమం ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్సే ఉండాలి. కానీ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 5 చూద్దాం. చూడండి, 5ని 1 కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అలాగే నెక్స్ట్ 5 కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. ఈ మధ్యలో ఏ నెంబర్ కూడా 5ని కంప్లీట్గా డివిజిబుల్ చేయదు. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ తీసుకొని చూడండి. ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1 ఉంది, ఇంకోటి వచ్చేసి సేమ్ అదే నెంబర్ ఉంది. సో ఎగ్జాక్ట్గా 2 ఉన్నాయంటే అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబరే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఏంటది? చూడండి, ఇప్పుడు 5 ఉంది. 5ని నేను 2.5తో డివిజిబుల్ చేస్తున్నా. 2.5 ఇంటూ 2 ఎంత? 5, 0. అప్పుడు 2.5 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుందా? లేదా చూడండి, -2.5తో డివిజిబుల్ చేస్తున్నా. -2.5 ఇంటూ -2 ఏమవుతుంది? 5 అవుతుంది. అప్పుడు కూడా రిమైండర్ 0 అవుతుంది. అప్పుడు -25 అనేది కూడా 5 యొక్క ఫ్యాక్టర్ అవుతుందా అంటే అవ్వదు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలంటే, ఈ ఫ్యాక్టర్స్ ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కేవలం న్యాచురల్ నెంబర్సే అయి ఉండాలి. కేవలం న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. మరి న్యాచురల్ నెంబర్స్ ఏమేమి అవుతాయి? 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్న పాజిటివ్ కౌంటబుల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్. అంతేగాని ఈ ఇంటీజర్స్ కానీ ఈ నెగిటివ్ నెంబర్స్ కానీ అలాగే డెసిమల్ వాల్యూస్ కానీ ఏవి కూడా ఫ్యాక్టర్స్ అవ్వవు. ఓకేనా? సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ యొక్క బేసిక్ డెఫినేషన్ అర్థమైంది కదా. సో ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, ఒకటి వచ్చేసి 1 అయి ఉండాలి, రిమైనింగ్ సేమ్ అదే నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడే మీకు కాంపోజిట్ నెంబర్ యొక్క డెఫినేషన్ కూడా చెప్తా చూడండి. సో ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అన్నాం. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 ఉన్నవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. ఓకేనా? సో మనం నెంబర్స్ కనుక 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కనుక తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, 1 నుండి కనుక ఇన్ఫినిటీ వరకు కనుక తీసుకుంటే ఎక్సెప్ట్ 1 తప్ప రిమైనింగ్ అన్ని నెంబర్స్ కూడా మినిమం, నేను చెప్పేది ఎగ్జాక్ట్ కాదు, మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏది? 1 మినహాయించి రిమైనింగ్ ప్రతి నెంబర్ వరకు 2 నుంచి ఇన్ఫినిటీ వరకు మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్సే. కానీ ప్రైమ్ నెంబర్స్ మినహాయించి అలాగే ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. సపోజ్ చూడండి, ఇది కూడా ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1 to 100 వరకు మొత్తం ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జామ్లో 1 to 100 వరకు ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? మనకి 1 to 100 25 అని తెలుసు. సో 100లోంచి 25 తీసేస్తే రిమైనింగ్ 75 కాంపోజిట్ నెంబర్స్ అంటే కాదు, దాంట్లోంచి 1 తీసేయాలి. ఎందుకంటే 1కి ఫ్యాక్టర్స్ ఒకటే ఉంది. ఓకేనా? సో ఆ 1 కూడా తీసేస్తే 74. సో 1 to 100 లోపు మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 74 వచ్చి కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కాదు. అంటే ప్రైమ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో 2 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి, ఒకటి వచ్చేసి 1, ఇంకోటి వచ్చేసి ఏమో 2. సో ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటేమో 1 ఉంది, రిమైనింగ్ ఇంకోటి వచ్చేమో సేమ్ నెంబర్ ఉంది. సో 1 ఎందుకు నెంబర్ కాదనేది మీకు డౌట్ రావచ్చు. చూడండి, 1 ఉంది కదా, 1 యొక్క ఫ్యాక్టర్స్ చూడండి ఎగ్జాక్ట్గా 2 ఉండాలి. సో ఇక్కడ చూడండి, 1 యొక్క ఫ్యాక్టర్ 1, మళ్ళీ సేమ్ అదే నెంబర్ కూడా 1. సో 1 కన్నా 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఉన్నాయి కాబట్టి మనకు అది ప్రైమ్ నెంబర్ కింద పరిగణించబడదు. మనకి ఉండాలి? ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. ఇంకొక పాయింట్ ఏం చెప్పుకున్నాం? 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్న ప్రతి నెంబర్ కూడా ఎక్సెప్ట్ 1 మినహాయించి ప్రతిదానికి మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 50% టాపిక్ అనేది కంప్లీట్ చేసాం. ఓకే, 50% డెఫినేషన్ నేర్చుకోవడం ద్వారానే మనం 50% టాపిక్ అనేది, సిలబస్ అనేది ఈ టాపిక్ సంబంధించి కంప్లీట్ చేస్తాం. మరి రిమైనింగ్ 50% ఏంటంటే చూడండి, మినిమం 1 నుంచి 200 వరకు ఉన్న ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఏంటివి అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఎన్ని? 1 to 100 25 ఉన్నాయి, అలాగే 101 నుండి 200 వరకు 21 ఉన్నాయి. అంటే మీరు టోటల్ 46 ప్రైమ్ నెంబర్స్ డైలీ ప్రాక్టీస్ చేసి కొంచెం టైం పట్టినా కానీ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకి 2017, 18, 19 ఎగ్జామ్స్ వరకు అయితే ఎలా అడిగేవాళ్ళు అంటే బేసిక్గా డెఫినేషన్ అడిగేవాడు. ఇది కాంపోజిట్ నెంబర్ కానీ లేదా ప్రైమ్ నెంబర్ కానీ డెఫినేషన్ అడిగేవాడు. తర్వాత ఎలా అడిగేవాడు అంటే 20 నుండి 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని,
అంతకుముందు ఎగ్జామ్స్లో అయితే జస్ట్ 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 15, అలాగే 51 నుంచి 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 10. ఇవే రిపీటెడ్గా అడిగేవాడు. లేదా 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇలా అడిగేవాడు. అయితే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఎలా అడుగుతున్నాడు తెలుసా, 100 నుంచి 150 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్, లేదా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అది అప్ టు 200 వరకు కూడా అడుగుతున్నాడు. సో అందుకని మీరు 1 నుండి 200 వరకు నేర్చుకోండి. ఇంకా మీకు కంఫర్టబుల్ అనమాట. 200 పైన ఎన్ని నేర్చుకున్నా కానీ అది బోనస్. ఓకే, దాంతోపాటు అట్లీస్ట్ మీరు 200 వరకు నేర్చుకున్న తర్వాత 201 to 300 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 301 to 400 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగా అప్ టు 1000 వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే 1 to 1000 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రిపీటెడ్గా ఒక వీక్లీ లేదా 10 డేస్కి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది మ్యాక్సిమం గుర్తుండకపోవచ్చు. 1 to 200 వరకు 46 ప్రైమ్ నెంబర్స్ మటుకు ఒక 1 వీక్ ఒకసారి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవాలంటే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళబోయే ముందు చివరిగా ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్పుకుందాం. సో అది ఒకటి వచ్చేసి ఏంటంటే ట్విన్ ప్రైమ్, ఇంకోటి వచ్చేసేమో కో ప్రైమ్. రెండు చాలా చాలా ఇంపార్టెంట్. రెండింటి మధ్య యొక్క డిఫరెన్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. చాలామంది రెండింటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కో ప్రైమ్ కానీ ట్విన్ ప్రైమ్ కానీ ఏదైనా కానీ XY కాంబినేషన్లోనే ఉంటాయి. అయితే డిఫరెన్స్ ఏంటంటే ముందు ట్విన్ ప్రైమ్ గురించి చెప్పుకుందాం. ట్విన్ ప్రైమ్లో ఏంటంటే XY రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కాకపోతే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 ఉండాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ 3, 5 రెండు ప్రైమ్ నెంబర్స్, రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. సో ఇది ట్విన్ ప్రైమ్. అలాగే చూడండి 5, 7 ఇది కూడా ట్విన్ ప్రైమే. అలాగే చూడండి 11, 13 ఇది కూడా ట్విన్ ప్రైమే. సపోజ్ 3, 7 తీసుకున్నాను. రెండు ప్రైమ్ నెంబర్సే, కాకపోతే రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉంది. కాబట్టి అది ట్విన్ ప్రైమ్ కాదు. అయితే ప్రీవియస్ ఎగ్జామ్లో ఏమడుగున్నారు తెలుసా, 1 to 100 వరకు ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయని అడిగాడు. సో అప్పుడు ఏంటి, మనకి అట్లీస్ట్ 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ కనుక తెలిసిందనుకోండి, మనకి అంటే పేపర్ మీదగా నోట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఆ ట్విన్ ప్రైమ్స్ అన్ని ఉన్నాయని మనం చెప్పొచ్చు. అయితే అప్పుడు ఏంటి, మనకి ట్విన్ ప్రైమ్ యొక్క కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటేనే అది ట్విన్ ప్రైమ్ అవుతుందని అర్థం. మరి కో ప్రైమ్ అంటే ఏంటి, కో ప్రైమ్ అంటే ఏంటంటే XY ఉండాలి. ఆ 2 నెంబర్స్ ఏవైనా అయి ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, ఒకటి ఆడ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 అయి ఉండాలి. ఆ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయి ఉండాలి. అప్పుడు దాన్ని కో ప్రైమ్ అని అంటారు. ఓకే, సపోజ్ 2, 3 ఉందనుకోండి, ఈ రెండింటిలో కామన్ వాల్యూ ఏముంది, ఎక్సెప్ట్ 1 తప్ప దీంట్లో కామన్ వాల్యూ ఏది లేదు. ఇదేమో ఈవెన్ నెంబరు, ఇదేమో ఆడ్ నెంబరు. ఓకే, కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి ఇది కో ప్రైమ్ అంటాం అనమాట. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకోండి, చూడండి ఇంకా ఈజీగా అర్థం అవుద్ది. 4, 10 తీసుకుందాం. ఈ రెండిట్లో కామన్ వాల్యూ ఏముంది చూడండి, 4లో 10లో కామన్ ఫ్యాక్టర్ అంటే 4కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలాగే 10కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 2 అవుతుంది. సో అప్పుడు ఇది కో ప్రైమ్ అవుతుందంటే అవ్వదు. కేవలం 1 ఉన్న వాటిని కో ప్రైమ్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. LCM HCF చాప్టర్ వచ్చినప్పుడు ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి, కో ప్రైమ్ అంటే ఏంటని తెలిసింది. అయితే కో ప్రైమ్ గురించి ఇక్కడ డీటెయిల్గా అవసరం లేదు, కానీ ట్విన్ ప్రైమ్ అయితే కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో 1 to 100 వరకు ఉన్న ట్విన్ ప్రైమ్స్ ఎన్ని అని అడిగాడు. సో 1 to 100 వచ్చేసి అయితే 8 ఉంటాయి. నేను 1 to 1000 వరకు ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్ టు 1000 వరకు ఎవరీ 100కి ఎన్ని ఉన్నాయో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 51 and 100. సో చూడండి, ఇది రీసెంట్గా 2024లో అడిగాడు ఈ ప్రాబ్లము. సో అంతకుముందు ఏంటంటే మనకి 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, లేదా 51 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడిగేవాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాటి మధ్య ఉన్న టోటల్ సమ్ అడుగుతున్నాడు. ఓకేనా. సో 1 to 50 ఎంత 15, 51 to 100 ఎంత 10. సో ఆ 10 ఏందో చూద్దాం. చూడండి 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97.
సో ఇక్కడ మనకి ఆప్షన్లో చూస్తే అన్నిట్లో యూనిట్ డిజిట్ అనేది డిఫరెన్స్ ఉంది. అంటే యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్. సో మనము ఈ మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యూనిట్ డిజిట్ వరకు యాడ్ చేయండి సరిపోతుంది. 3 + 9 12, 13, 20, 21, 24, 33, 36, 45, 52. సో లాస్ట్ మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో లాస్ట్ డిజిట్ 2 ఎక్కడ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి 730. 2024లో అడిగాడు ఈ ప్రాబ్లమ్. ఏమంటున్నాడు? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అడుగుతున్నాడు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో 2 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ప్రైమ్ నెంబర్స్, కానీ 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 కాకుండా రిమైనింగ్ 10 తీసుకోవాలి. సో రిమైనింగ్ 10 ఏమవుతాయి చూడండి? 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో టోటల్ 10 ప్రైమ్ నెంబర్స్. ఎక్సెప్ట్ ఏమన్నాడు? ఫస్ట్ 10 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో చూడండి, ఇక్కడ కూడా మనకి యావరేజ్ అనేది, సో రెండిట్లో యూనిట్ డిజిట్ అనేది సేమ్ ఉంది, 15.8 ఉంది. మనకి యావరేజ్ తీసుకోవాలి అంటే టోటల్ యాడ్ చేసి 10తో డివిజిబుల్ చేయాలి. ఓకేనా? సో చూడండి టోటల్ ఎంత అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ 3 + 5 + 7 15. ఓకే, సో ఇప్పుడు యూనిట్ డిజిట్ పక్కన పెట్టేసి మామూలుగా 10th ప్లేస్ వరకు యాడ్ చేద్దాం. సో చూడండి 10, 20, 30, 40, 50, 70, 90, 120. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ డిజిట్ యాడ్ చేయండి సరిపోతుంది. సో చూడండి 5, 6, 9, 16, 25, 28, 37, 38. సో ఎంత? 158. సో 158/10 మనల్ని అడిగింది యావరేజ్ కదా. సో ఏమవుతుంది? 15.8. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా 2024లో అడిగాడు. ఏమంటున్నాడు చూడండి, ఒక సెట్ ఇచ్చాడు. ఈ సెట్ ఇచ్చేసి ఏమంటున్నాడు? 61 నుండి 100 వరకు ఒక సెట్ ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ ద సెకండ్ గ్రేటెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సారీ, అంతే కదా, సెకండ్ గ్రేటెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? ఈ ఇచ్చిన సెట్లో 61 to 100. అంటే 61 నుండి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుస్తుండాలి. చూడండి 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఓకేనా? సో చూడండి వీటిల్లో సెకండ్ స్మాలెస్ట్ ఏది? 67. నెక్స్ట్ వీటిల్లో సెకండ్ హైయెస్ట్ ఏంటి? 89. స్మాలెస్ట్ హైయెస్ట్ అడిగల, సెకండ్ స్మాలెస్ట్ సెకండ్ హైయెస్ట్ అడిగాడు. సో 67 + 89. సో ఇక్కడ కూడా యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెన్స్ ఉన్నాయి, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాలిక్యులేషన్ చేయాలన్నా సింపుల్ ఎడిషన్ ఇది. 67 + 89 156. చూడండి 2021 అడుగున్నాడు ఈ ప్రాబ్లం. డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ గురించి అడిగాడు. చూడండి, ద నెంబర్ దట్ హ్యాస్ ఎ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్. ఏంటిది? ప్రైమ్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, వాటిల్లో ఒక ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఉండాలి, ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి సేమ్ అదే నెంబర్ కనుక ఉంటే అప్పుడు ఎక్స్ ఏమంటాం? ప్రైమ్ నెంబర్ అని అంటాం. 400 నుండి 430 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 430 వరకు 430 అనేది హైయెస్ట్ నెంబర్ తీసుకుందాం. ఈ 430 అనేది ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉందో చూద్దాం. సో ఏ స్క్వేర్ వాల్యూకి దగ్గరగా ఉంది? 21కి దగ్గరగా ఉంది. సో 21 స్క్వేర్కి దగ్గరగా ఉంది. అయితే ఈ 21 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకోండి. సో 21 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ఏమవుతాయి చూడండి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ నెంబర్లతో ఏవైతే డివిజిబుల్ కావో అవి ప్రైమ్ నెంబర్స్ అని అర్థం. వీటిలో ఏ ఒక్క నెంబర్తో డివిజిబుల్ అయినా కానీ అది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 8 నెంబర్స్ ఉన్నాయి. ఈ 8 నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్తో కూడా డివిజిబుల్ కానిదే ప్రైమ్ నెంబర్. ఏ ఒక్క నెంబర్తో కనుక డివిజిబుల్ అయినా అది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ముందుగా 2 తీసుకుందాం. సో 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఏ, బి,
సి అనే ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ కనుక సి అనేది యూనిట్ డిజిట్ అయితే, ఆ యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ కనుక అయితే అది 2తో డివిజిబుల్ అవుతుంది. సో చూడండి 0, 2, 4 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. 0 కూడా ఈవెన్ నెంబరే. ఓకేనా? సో చూడండి 0, 0, 0, 0. అలాగే నెక్స్ట్ చూడండి 2, 2, 2, 4, 4, 4, 6, 6, 6, 8, 8, 8. ఓకే, సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఏబిసి నెంబర్ ఉంది కదా, ఇవి 3 డిజిట్స్ కదా. ఈ 3 డిజిట్స్ని యాడ్ చేస్తే a ప్లస్ బి ప్లస్ సి సమ్ ఎక్స్ అనే ఒక నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ కనుక 3 యొక్క మల్టిపుల్ అయితే, 3 యొక్క మల్టిపుల్ అంటే అర్థం ఏంటి? 3, 6, 9, 12 అప్ టు ఇన్ఫినిటీ. ఇవి 3 యొక్క మల్టిపుల్స్ కనుక అయ్యి ఉంటే అది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఎక్కడ 3 యొక్క మల్టిపుల్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ 5 చూడండి, ఇక్కడ 6 ఉంది. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది 3 యొక్క మల్టిపుల్. 3 యొక్క మల్టిపుల్ వచ్చేసి 402. సో నెక్స్ట్ ఏమవుతుంది? 3 యొక్క మల్టిపుల్ 405 అంతే కదా. 3, 6, 9, 12 అప్ టు ఇన్ఫినిటీ. సో 402 అయిందంటే 405. నెక్స్ట్ ఏమవుతుంది? 408 అవుతుంది. సో చూడండి 402, 405, 408, 11, 14, 17, 20, 22, 25, 28. నెక్స్ట్ ఏమవుతుంది? 420, 423. నెక్స్ట్ వచ్చేసి 424, 425, 426. నెక్స్ట్ వచ్చేసి 427, 428, 429. ఇవి యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏబిసి అనేది ఒక నెంబర్ అయితే, సి యూనిట్ డిజిట్ అయితే, సి వచ్చేసి ఏమై ఉండాలి? 5 లేదా 0 అయి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 0 మనం ఈవెన్ నెంబర్ కింద తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా 5 చూద్దాం. సో 415 ఉంది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, ఏబిసి అనే నెంబర్ ఉంది. ఈ ఏబిసిలో సిని 2తో మల్టిప్లై చేసి ఈ 2cని ఏబిలోంచి తీసేసిన తర్వాత ఎక్స్ అనే ఒక నెంబర్ వస్తుంది కదా. ఈ ఎక్స్ అనే నెంబరు 7 యొక్క మల్టిపుల్ కనుక అయితే, సో 7 యొక్క మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి? 7, 14, 21, 28 కనుక అయితే అది 7తో డివిజిబుల్ అవుతుంది. సో చూద్దాం 7 యొక్క మల్టిపుల్స్ ఏమన్నా చూద్దాం. సో చూడండి 2తో డివిజిబుల్ చేయండి. 1 into 2, 2 40 నుంచి 2 పోతే ఎంత? 38. సో కాదు. నెక్స్ట్ 6, 34 కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14, 26 కాదు. నెక్స్ట్ చూడండి 409, 18 నుంచి 40 పోతే ఎంత ఉంది? 22. ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 10, 11, 12 ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం. ఇంకేముంది? 413 ఉంది. 6, 3 into 2, 6. 41 minus 6 ఎంత? 35. సో 35 అనేది 7 యొక్క మల్టిపుల్. సో అప్పుడు ఏమవుతుంది? 413 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు 413 అనేది 7 యొక్క మల్టిపుల్ అయినప్పుడు నెక్స్ట్ 7 యొక్క మల్టిపుల్ ఏమవుతుంది? 413 తర్వాత 420 అవుతుంది. అలాగే 427 కూడా అవుతుంది. సో అప్పుడు 420, 427 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 427 అంతే కదా. 7, 14, 21, 28 అప్ టు ఇన్ఫినిటీ 7 యొక్క మల్టిపుల్స్. సో 413 అనేది 7 యొక్క మల్టిపుల్ అయినప్పుడు 420, 427 అనేది కూడా 7 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 11 చాలా ఇంపార్టెంట్ చూడండి. 11 యొక్క డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ నేను 1, 2, 3, 4, 5 ఒక నెంబర్ తీసుకున్నాను. సో వీటిల్లో ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా. ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు 1 + 3, 5 ఎంత? 9. అలాగే ఈవెన్ నెంబర్స్లో ఉన్న డిజిట్స్ 2 + 4, 6. రెండిటి యొక్క డిఫరెన్స్ కనుక 0 లేదా 11 యొక్క మల్టిపుల్. సో 11 యొక్క మల్టిపుల్ అంటే ఏంటి? 11, 22, 33, 44 అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, వీటిల్లో ఏదో ఒకటి కనుక అయితే అయ్యి ఉంటే అది 11తో డివిజిబుల్ అవుతుంది. సో అలా ఏమున్నాయో చూద్దాం.
4 1 డిఫరెన్స్ 3, either 0 అయి ఉండాలి లేదా 11 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి 4 + 3 7 కాదు. నెక్స్ట్ చూడండి 4 + 7 11, 11 - 0 11, అంటే ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. సో 407 అనేది 11 యొక్క మల్టిపుల్ అయిందంటే నెక్స్ట్ 11 యొక్క మల్టిపుల్ ఏమవుతుంది చూడండి 418, నెక్స్ట్ 429. సో చూడండి 418 ఎక్కడ ఉంది చూడండి, 418 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే 429 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్స్ మిగిలి ఉన్నాయో చూద్దాం. చూడండి ఈ రోలో మొత్తం 401, 403, 409, 401, 403, 409. అలాగే ఈ రోలో ఏ మిగిలి ఉన్నాయో చూడండి 419. నెక్స్ట్ ఈ రోలో చూడండి 421, అంతేనా? సో మొత్తం ఎన్ని 5 నెంబర్స్ మిగిలి ఉన్నాయి. సో మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు 4 5 6 7 ఇచ్చున్నాడు. డివిజిబుల్ చేసి చూడండి. సో 13తో డివిజిబుల్ చేసినప్పుడు చూడండి 401, 13 × 2 26, ఇంకెంత ఉంది 141, సారీ 13 × 3 39, ఇంకెంత ఉంది 11 ఉంది. సో 13తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి 13 × 3 39, 1 ఉంది 13, 13 × 1 13. సో 403 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 13 యొక్క డివిజిబుల్ ఏమవుతుంది 403కి 13 యాడ్ చేస్తే 416 అవుతుంది. ఓకే, మల్టిపుల్ అనే కాన్సెప్ట్ కూడా అర్థమైంది కదా. సో ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 401, 409, 419, 421. ఏమేమి ఉన్నాయి 401, 409, 419, 421. సో మొత్తం ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. సో ఇచ్చిన ఆప్షన్లో లోయెస్ట్ నెంబర్ ఎంత ఉంది 4 ఉంది. సో ఆప్షన్ 4. సో రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆప్షన్స్లో మనకి 2 3 4 5 కనుక ఉంటే అప్పుడు రిమైనింగ్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ మనకి లోయెస్ట్ నెంబర్ 4కి ఈక్వల్ అయింది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ క్యాల్కులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అని అడిగాడు. ఓకే, సో నేను అప్ టు 5 వరకు ఇచ్చాను ఇక్కడ. సో చూడండి 2nd, 3rd, 4th, 5th, 2nd, 3rd, 4th, 5th. సో ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ చూడండి 86. సో ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ the sum of all prime numbers between 11 and 20. సో యాక్చువల్గా బిట్వీన్ అంటే 11కి 20కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి బోత్ ఇంక్లూడెడ్ అని ఇచ్చాడు. సో అంటే అప్పుడు 11కి 20కి మధ్యలో ఉన్నాయి కాకుండా 11 కూడా యాడ్ చేయాలి. 11 13 17 19. సో చూడండి మొత్తం ఎంత అవుతుంది 24 41 60. నెక్స్ట్ అలాగే 30 and 50. సో బోత్ ఇంక్లూడెడ్ అన్నాడు. సో ఇక్కడ 30 ప్రైమ్ నెంబర్ కాదు, 50 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆ రెండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ యాడ్ చేద్దాం. చూడండి 31 37 41 43 49. సో చూడండి మొత్తం యాడ్ చేయండి 120 + 60 180. నెక్స్ట్ 7 డిజిట్స్ యాడ్ చేయండి 8 9 12 21 201. సో 201 - 60 ఎంత 141. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 200 ఈజ్ అని అడిగాడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అప్ టు 200 వరకు కనుక నేర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ అప్ టు 200 వరకు తెలియకపోయినా ఒకవేళ మోర్ దెన్ 200 అడిగినా ఎలా సాల్వ్ చేయాలంటే ప్రైమ్ నెంబర్ని, సో చూడండి వీటికి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏది ఉందో తీసుకోవాలి. నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ. సో చూడండి 199కి దగ్గరలో ఉన్న స్క్వేర్ వాల్యూ ఏంటి చూడండి 14. సో ఈ 14 లోపు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అన్ని ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి 2 3 5 7 11 13. సో ఈ నెంబర్లతో ఇవి డివిజిబుల్ అయ్యాయి అనుకోండి ప్రైమ్ నెంబర్ కాదు, డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి అది ప్రైమ్ నెంబర్. సో అయితే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్స్తో వెళ్దాం చూడండి. ఆల్రెడీ ఇతను గ్రేటెస్ట్
ప్రైమ్ నెంబర్ ఏదైనా అడిగాడు కాబట్టి ముందు 199 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ 197, 193, 191 అలా ఆర్డర్లో వెళ్దాం. సో ఫస్ట్ 199. సో ముందు 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక నెంబరు చివరిలో యూనిట్ డిజిట్ మనకేమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో అసలు ప్రైమ్ నెంబర్లో 2 తప్పించి మనకి ఏది కూడా ఈవెన్ నెంబర్ కాదు, అన్నీ ఆడ్ నెంబర్సే. సో నెక్స్ట్ 3. సో 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, మనకి డివిజిబిలిటీ రూలు సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎక్స్, వై, జెడ్ అనే ఒక నెంబర్ కనుక ఉంటే ఆ డిజిట్స్ కనుక యాడ్ చేసామంటే ఆ మొత్తం కూడా 3తో డివిజిబుల్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. ఓకే, అయితే చూడండి 9 + 9 18, 18 + 1 ఎంత 19. 19 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో 3 కూడా లేదు. నెక్స్ట్ ఇంకా 5 వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 5తో ఏదన్నా ఒకటి డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి చివరి యూనిట్ డిజిట్ ఉంది చూసారా, ఆ యూనిట్ డిజిట్ 5 అన్నా అయి ఉండాలి లేదా 0 అన్నా అయి ఉండాలి. మీరు ఒకసారి 5th టేబుల్ కనుక చూసారంటే ఎండింగ్లో మనకి 5 ఉంటుంది లేదా 0 ఉంటుంది. ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడేమో 0 ఉంటుంది, ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 5 ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇక్కడ లేవు. నెక్స్ట్ వచ్చేసి 7తో చూద్దాం. 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఎక్స్, వై, జెడ్. సో ఇక్కడ నేను 3 డిజిట్స్ తీసుకుంటున్నా. సో నెంబర్ ఎంత పెద్దదైనా కానీ దాని యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే జెడ్ని 2తో మల్టిప్లై చేసి ఆ 2zని XYలోంచి కనుక తీసేస్తే ఆ వచ్చే నెంబర్ అని చూసారా, ఆ నెంబర్ అనేది 7తో కనుక డివిజిబుల్ అయితే అది 7తో హోల్ నెంబర్ కూడా 7తో డివిజిబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 9 × 2 ఎంత 18. సో 19లోంచి 18 పోతే ఎంత 1. సో ఈ 1 అనేది 7తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది 7తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, సపోజ్ 1 2 3 4 5 6 7 ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోమన్నారు అనుకోండి. ఏం చేస్తాం, దీంట్లో ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా 1 3 5 7 ఈ మొత్తం సమ్ యాడ్ చేసి, అలాగే ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా 2 4 6 ఆ సమ్ యాడ్ చేసి రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా అది 0 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్ కనుక అయిందంటే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 + 9 ఎంత 10, 10 - 9 ఎంత 1. 0 వచ్చినా 11తో డివిజిబుల్ అయినట్టే, లేదా 11 యొక్క మల్టిపుల్ వచ్చినా కానీ 11తో డివిజిబుల్ అయినట్టే. సో 11తో కూడా లేదు. ఇంకో లాస్ట్ వన్ ఏంటి 13. సో 13తో చూద్దాం. చూడండి 13 1s 13, ఇంకెంత 69 ఉంది. ఓకే, సో 69 13లో పోతుందా, సో లేదు. సో ఉన్న వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏదని అడిగాడు. సో ఏం అవుతుంది ఆన్సర్ 199. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇచ్చిన వాటిలో ఏది ప్రైమ్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో చూడండి మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో వీటిలో ప్రైమ్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో వీటికి నియరెస్ట్ ఉన్న స్క్వేర్ వాల్యూ తీసుకుందామంటే ఇక్కడ చూడండి ఇవి రెండేమో 500స్లో ఉన్నాయి వాల్యూస్, ఇదేమో 300, ఇదేమో 715. సో ముందు గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. సో చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది. సో ఈ యూనిట్ డిజిట్ 5 ఉందంటే ఇది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. 0 ఉన్నా 5 ఉన్నా 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ 323, 571, 513 ఉంది. సో మనకి 571కి నియర్గా ఉన్న వాల్యూ తీసుకుందాం. సో 571కి నియర్ స్క్వేర్ వాల్యూ ఏంటి 24. సో 24 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకుందాం. సో చూడండి 2 3 5 7 11 13 17 19 23. ఓకే, సో 2 అవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 అయితే ఏంటి సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి 6 + 2 8 కాదు. ఇక్కడ చూడండి 12 + 1 13. సో ఇది కూడా కాదు. సో 5 + 3 + 1 9. సో 9 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది 323, 571. సో 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్ 5 కానీ 0 కానీ ఉండాలి. నెక్స్ట్ 7 వచ్చేంటి
యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్లో మైనస్ చేయాలి. సో చూడండి 6, 3 × 2 6, 32లోంచి 6 పోతే ఎంత 26. సో 7తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 × 2 2 తీసేస్తే 55 కూడా 7లో పోదు. సో 7 కూడా కాదు. నెక్స్ట్ 11 చూడండి, 11తో ఏంటి ఆడ్ ఈవెన్ యొక్క డిజిట్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి 0 లేదా 11 యొక్క మల్టిపుల్ అయితే అది 11తో డివిజిబుల్ అవుతుంది. సో చూడండి 3 + 3 6 - 2 4 కాదు. 5 + 1 6 7 - 6 వచ్చేసి 1. సో 11 కూడా కాదు. నెక్స్ట్ 13. సో 13తో చూడాలి. సో చూడండి 13 × 2 26 63. సో 13తో కూడా పోవట్లేదు. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా 13తో చూడండి 571. 13 × 4 52. ఇంకెంత ఉంది 51 ఉంది. సో ఇది కూడా 13తో పోదు. నెక్స్ట్ 17తో చూడండి 17 వన్స్ ఇంకెంత ఉంది 153 ఉంది. సో 17 × 9 ఎంత 153. సో ఏ కూడా కాదు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 571 అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, ఆ వాల్యూకి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూకి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ తీసుకోవాలి. ఆ స్క్వేర్ వాల్యూ లోపల ఉన్న ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ఆ ప్రైమ్ నెంబర్ వీటితో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఫైండ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. ఏంటి 101. ఓకే, సో ఇది కూడా సేమ్ అదే మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా అయితే స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది 101. సో ఇవన్నీ 100² దగ్గరలో ఉన్నాయి కాబట్టి 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకుందాం. 10 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటే 2 3 5 7 అంతే కదా, ఇవి 4. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏవి కూడా యూనిట్ డిజిట్లో ఇవి లేవు. నెక్స్ట్ 3తో చెక్ చేద్దాం. 3తో చెక్ చేస్తే సమ్ ఆఫ్ ది యూనిట్ డిజిట్స్ ఎంత రావాలి, ఆల్ డిజిట్స్ ఎంత రావాలి, 3 యొక్క మల్టిపుల్ రావాలి. 10 4 2. సో ఏది కూడా 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్లు ఎక్కడ 5 కానీ 0 కానీ లేదు. నెక్స్ట్ 7తో చూద్దాం. 7 × 2 14. సో 10 నుంచి 14 పోతే -4 వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి 18, ఇక్కడ కూడా -8 వస్తుంది, ఇది కూడా లేదు. నెక్స్ట్ 6, ఇక్కడ 4 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ 3 వస్తుంది. 7తో కూడా డివిజిబిలిటీ కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఈ 4 కూడా ప్రైమ్ నెంబర్సే. అయితే మనల్ని ఏమడిగాడు, స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అని అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది 101 అవుతుంది. సో ఒకవేళ మీకు అప్ టు 200 వరకు ప్రైమ్ నెంబర్స్ తెలియనప్పుడు అడిగింది ఇక్కడ స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు కాబట్టి ముందు ఈ 2 3 5 7తో 101 డివిజిబుల్ అవుతుందా లేదు చూడండి. ఒకవేళ ఇది డివిజిబుల్ కాలేదు అనుకుంటే, ఒకవేళ డివిజిబుల్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్తే కొంచెం త్వరగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ ఉన్న పెయిర్స్లో ఏది కో ప్రైమ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో ట్విన్ ప్రైమ్ గురించి కో ప్రైమ్ గురించి చెప్పుకున్నాం. సో కో ప్రైమ్ అంటే ఏంటి, ఈ 2 నెంబర్స్లో వేటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుందో అది కో ప్రైమ్ అవుతుంది. సో ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో చూడండి ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 1 ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి 36 20 ఉంది. ఈ రెండిట్లో ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ అనేది 2 ఉంది 4 ఉంది. సో ఇది కాదు, కో ప్రైమ్ కాదు. అలాగే ఇక్కడ చూడండి 21 56, ఇక్కడ 7 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో ఇంకొక 3 కూడా రావచ్చు ఇక్కడ. సో మనకేంటి కేవలం 1 మటుకే ఉండాలి కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ చూడండి 12 27, ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. ఓకే, కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమో ఉండాలి 1 ఉండాలి. కో ప్రైమ్ అంటే ఆ నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు, ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏదైనా ఉండొచ్చు, కాకపోతే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. అదే ట్విన్ ప్రైమ్ అయితే ఏంటి, 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. వాటిని ట్విన్ ప్రైమ్ అని అంటాం.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వీటిల్లో ఏది ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ కాదు, గ్రేటెస్ట్ కాదు, ఏది ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో హైయెస్ట్ వాల్యూ ఏముంది? 213 ఉంది. సో దీనికి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 15 అనుకుంటే 15 స్క్వేర్ అనుకుంటే 15 స్క్వేర్కి లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకుందాం. 2, 3, 5, 7, 11, 13. సో 2 అవసరం లేదు. 3 అయితే ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 6 వచ్చింది చూడండి. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా 6 వస్తుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 11, ఇక్కడ చూడండి 8. సో ఈ రెండు చెక్ చేయాలి ఇప్పుడు మనం. సో 5తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 చూద్దాం చూడండి. 3 × 2 6, 14 - 6 ఎంత? 8. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 3 × 2 ఎంత? 6. 17 - 6 ఎంత? 11. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 11, 4, 4. చూడండి 1, 4, 3 ఉంది కదా. ఆడ్ ప్లేసెస్ యాడ్ చేస్తే 4 వస్తుంది, ఈవెన్ ప్లేస్ వచ్చేసి 4. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0. సో ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. 11 1s ఇంకెంత? 33 ఉంది. 11 3s 33. సో ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 173. మనకి 200 వరకు అన్ని ప్రైమ్ నెంబర్స్ కనుక నేర్చుకుని ఉంటే ఇది చూడగానే మనకి ఇది ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 50 and 60. సో చూడండి ఏమున్నాయి? 50కి 60 మధ్య ప్రైమ్ నెంబర్స్ 53, 59. ఎంత? 112. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 55. సో 55 లోపు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు 1 to 50 వరకు 15 ఉంటాయి, 51 నుంచి 100 వరకు 10 ఉంటాయి, టోటల్ 25. సో ఇప్పుడు ఏమంటున్నాడు? 55 వరకు అంటున్నాడు. సో 50 వరకు 55 ఉన్నాయి, 51 నుంచి 55 వరకు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 53 ఉంది. సో 15 + 1 ఎంత? 16. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. 1 and 100. సో ట్విన్ ప్రైమ్ అంటే చెప్పుకున్నాం కదా, 2 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, రెండింటి మధ్య డిఫరెన్స్ 2 అయి ఉండాలి. 2, 3, 3, 5, 5, 7, 11, 13 ఇలాగా. సో అప్ టు 100 వరకు మొత్తం ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. 1 to 1000 వరకు మొత్తం 35 ఉన్నాయి. సో వీటికి సంబంధించిన టేబుల్ కూడా నేను ఆల్రెడీ స్లైడ్స్లో మెన్షన్ చేస్తున్నాను. వాటికి సంబంధించి PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వీటిలో ఏది ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. అదేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ప్రైమ్ అని అడుగుతున్నాడు. సో చూడండి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 273 ఉంది. సో 273 అంటే నియరెస్ట్ ప్రైమ్ ఎంత? 17. సో 17 లోపు ఉన్న 17 స్క్వేర్కి ముందు ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. సో వీటితో 2తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, 3తో చూద్దాం. 9 + 2 11 కాదు, 7 9. సో ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 వస్తుంది. సో ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంక మనం చెక్ చేయాల్సింది 253, 263. సో నెక్స్ట్ 5 కూడా కాదు. సో నెక్స్ట్ 7తో చూద్దాం. 7 × 3 21, 53 ఉంది. సో 7తో కూడా పోవట్లేదు. నెక్స్ట్ ఇది కూడా చూడండి 7 × 3. సో ఇది కూడా 7తో డివిజిబిలిటీ అవ్వట్లేదు. నెక్స్ట్ 11 చెక్ చేయండి. సో 11 ఎలాగా చూడండి 5, 6 1 డిఫరెన్స్. ఇక్కడ చూడండి 2 + 3 5, ఇక్కడ 5. సో 5 - 5 ఎంత? 0. సో అంటే ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. చూడండి 11 × 2 22. నెక్స్ట్ 3 ఉంది. 11 × 3 33. సో ఆన్సర్ ఏమవుతుంది? 263. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ.
వాట్ విల్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 0 అండ్ ఎనీ హోల్ నెంబర్ అంటున్నాడు. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ని ఎనీ హోల్ నెంబర్తో, అంటే ఎక్సెప్ట్ 0. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుండి ఇన్ఫినిటీ వరకు అన్ని పాజిటివ్ నెంబర్స్. అదే హోల్ నెంబర్స్ అయితే 0 నుండి ఇన్ఫినిటీ వరకు, 0తో కలిపి వాటిని హోల్ నెంబర్స్ అంటాం. అయితే ఏమంటున్నాడంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్తో ఎనీ హోల్ నెంబర్తో మల్టిప్లై కనుక చేస్తే, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్తో ఎనీ హోల్ నెంబర్ కనుక మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, అడుగుతున్నాడు. ఆల్వేస్ 0, అసలు 0తో మల్టిప్లై చేయొద్దని మనకి అక్కడే మెన్షన్ చేశాడు కాబట్టి ఏ కాదు. ఆల్వేస్ 1, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 2 కదా. సో 2 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. సో మీరు ఈవెన్ నెంబర్తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అది ఆడ్ నెంబర్ అయినా కానీ లేదా ఈవెన్ నెంబర్ అయినా కానీ, ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అది ఫైనల్గా ఈవెన్ నెంబరే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే, సో ఎక్సెప్ట్ 0 అని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఓకేనా. సో చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to infinity, హోల్ నెంబర్ అంటే 0 to infinity. 0 మినహాయించి రిమైనింగ్ ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేస్తే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్తో ఏమవుతుందని అడుగుతున్నాడు. సో మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2. సో ఉన్న ప్రైమ్ నెంబర్లో 2 ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్, రిమైనింగ్ అన్ని ఆడ్ నెంబర్స్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ కూడా చూడండి. ఏమంటున్నాడు, కో ప్రైమ్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో కో ప్రైమ్ అంటే ఏమని చెప్పుకున్నాం, కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఉండాలి. సో చూడండి 21, 42 కామన్ ఫ్యాక్టర్ చూడండి, ఇక్కడ 21 ఉంది ఆల్రెడీ, 3, 9 ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ చూడండి 43, 129 కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 43 ఉంది. సో ఇక్కడ చూడండి 12, 7 ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకే, కామన్ ఫ్యాక్టర్ కో ప్రైమ్స్ అంటే ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు పేరు, కాకపోతే ఆ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. 1 మినహాయించి ఈ రెండిట్లో కామన్గా తీయాల్సిన వాల్యూ అనేది ఏది ఉండకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోజిట్ అంటున్నాడు. సో వీటిల్లో ఏది కాంపోజిట్ కాదని అడుగుతున్నాడు. సో కాంపోజిట్ అంటే ఏంటి, రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ 1 మరియు ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉన్న రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్సే. ఓకే, సో ఇప్పుడు ఒకటి మనం ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి ఏ రూల్ అవుతుందో అదే రూల్ అప్లై చేసి కనుక్కోవచ్చు. అంటే ఉన్న వాటిల్లో ఏది ప్రైమ్ నెంబర్ అనేది తెలిసిపోతుంది. సో ప్రైమ్ నెంబర్ అని తెలిసిపోయింది అనుకోండి, రిమైనింగ్ అది ఆటోమేటిక్గా 1 కాకుండా ఏది ఉన్నా కానీ అది కాంపోజిట్ నెంబరే. ఓకే, సో చూడండి ఏది తీసుకుందాం, హైయెస్ట్ వాల్యూ 209 ఉంది కాబట్టి, సో 200కి దగ్గరలో ఉన్న స్క్వేర్ వాల్యూ 14, 2, 3, 5, 7, 11. సో 2తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, 3తో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 10, 8, 5, 11 ఏది కూడా 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5తో కూడా ఏది డివిజిబుల్ అవ్వట్లేదు, చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ 7తో చూద్దాం. సో చూడండి 7 2s అలాగే 69 ఉంది, సో లేదు. నెక్స్ట్ 7 2s 14, 7 9s, సో ఇది కాంపోజిట్ నెంబర్, ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. సో చూడండి లాస్ట్ యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేశాను, 3 × 2 6. సో 20లోంచి 6 పోతే ఎంత, 14. ఈ 14 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి బి అనేది కాంపోజిట్ నెంబర్. ఏది కాదు అని అడుగుతున్నాడు, అంటే అప్పుడు ఏది ప్రైమ్ నెంబరో కనుక్కుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చూడండి 161. సో ఇది కూడా చూడండి ఇంటూ 2, యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేశాను, ఆ 2ని మైనస్ చేస్తే 14 వచ్చింది. 14 అనేది 7 యొక్క మల్టిపుల్ 7తో డివిజిబుల్ అవుతుంది. సో సి కూడా కాంపోజిట్ నెంబరే. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకేముంది, 109 కూడా చెక్ చేద్దామా. సో 9 × 2 18, 10 - 18 8 వస్తుంది కాబట్టి ఇది 7తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకేముంది, 11 ఉంది, 11తో చెక్ చేద్దాం. ఓకే, సో చూడండి 2 + 9 11, 11 - 0 11. సో ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా కాంపోజిట్ నెంబరే.
ఓకేనా? సో కాలం చూడండి, 11తో డివిజిబుల్ చేసి చూడండి. 11 × 1 11, ఇంకా 9 ఉంది 99, 11 × 9 99. సో ఏది కాదని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా 109 అనేది కాంపోజిట్ నెంబరే. కావాలంటే ఇది కూడా 11తో ఒకసారి డివిజిబుల్ చేసి చూడండి. 9 + 1 10, డిఫరెన్స్ వచ్చేసి 10 కాబట్టి ఇది 11తో కూడా డివిజిబుల్ కాదు. కాబట్టి 11 D ఒకటే ప్రైమ్ నెంబర్ మరియు కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో రిమైనింగ్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబరే. ఓకే, సో చూడండి 1 నుండి 100 వరకు ఉన్న అన్ని నెంబర్స్లో మనకి 25 వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 1 వచ్చేసి ప్రైము కాదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఇంకా 2 ఫ్యాక్టర్స్ లేవు. సో 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటే కో ప్రైమ్, కాబట్టి ప్రైమ్ నెంబర్ అవ్వలేదంటే అది కో ప్రైమ్ కూడా కాదు. సో అప్పుడు 1 నుండి 100 లోపు ఎన్ని ఉన్నాయి కో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ 74 ఉన్నాయి. ప్రైమ్ నెంబర్ కానిది ప్రతి ఒక్కటి కూడా కాంపోజిట్ నెంబరే, ఎక్సెప్ట్ 1 తప్ప. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే which of the following numbers is none of the two numbers a prime number but the two numbers are co-prime అంటున్నాడు. సో ఏమంటున్నాడు, 2 నెంబర్స్ కో-ప్రైమ్ అయి ఉండాలి, కానీ ఆ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండకూడదు అంటున్నాడు. సో ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి పేరు, ఖచ్చితంగా వాటి యొక్క కామన్ ఫ్యాక్టరు 1 అవుతుంది. వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. అది కో ప్రైమా కాదని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కో ప్రైమ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అవుతుంది, అది కో ప్రైమ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండకూడదు, కానీ కో ప్రైమ్ అయ్యి ఉండాలి అంటున్నాడు. సో చూడండి ఇక్కడ 11 17 2 ప్రైమ్ నెంబర్సే. సో ఇప్పుడు మనం చూడగానే ఈ కండిషన్ కనుక చదవపోయాం అనుకోండి, కో ప్రైమ్ ఏదైనా ఆప్షన్ పెడితే రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 21 35 కామన్ ఫ్యాక్టర్ 7 ఉంది, సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి 18 25, ఈ 2 కనుక చూస్తే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంది, సో ఇది కో ప్రైమ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 19 27, 19 అనేది ప్రైమ్ నెంబరే, కానీ 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ ఈ రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది 1ఏ. సో ఇది కూడా కో ప్రైమే, అంటే CD రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా కానీ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నాకు తెలిసి ఇది 27 అయ్యి ఉండదు, 29 అయ్యి ఉండొచ్చు. ఒకవేళ 27 ఉన్నా ఈ రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టినా కానీ 2 కరెక్టే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. ఆ నోట్ గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తాను చెప్పాను, కాకపోతే దాని యొక్క నెక్స్ట్ రాలేదు. సో ఆ ఇంపార్టెంట్ నోట్ ఏందో ఇప్పుడు చెప్తాను. సో చూడండి, ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 6p ± 1 ఈ కండిషన్లోనే ఉంటాయి. అంటే చూడండి, సపోజ్ ఎక్సెప్ట్ 2 3 తప్ప రిమైనింగ్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా 6p ± 1 ఫార్మాట్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు 5 నెంబర్ తీసుకున్నాం కదా, చూడండి 6 × 1 - 1 ఎంత 5. అలాగే 7 తీసుకోండి, 6 × 1 + 1 ఎంత 7. అలాగే 11 తీసుకోండి, 6 × 2 - 1 11. అలాగే 13 తీసుకోండి, 6 × 2 + 1. అలాగే చూడండి 6 × 3 - 1 ఎంత 17. సో ఇలా ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా 6p ± 1 ఫార్మాట్లో ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 6p ± 1 ఫార్మాట్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, అంటే సపోజ్ ఇక్కడ 25 తీసుకున్నా, 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ ఇది చూడండి ఏ ఫార్మాట్లో ఉంది, 6p ± 1 ఫార్మాట్లో ఉంది. చూడండి 6 × 4 + 1 6 × 4 + 1 25.
ఓకేనా. సో ఇదేమో ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ కాదు, కానీ 6p +or-1 ఫార్మాట్లో ఉంది. ఓకేనా. కేవలం ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా 6p +or-1 ఫార్మాట్లో ఉంటుంది. అలా అని 6p +or-1 ఫార్మాట్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా ఏంటి ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఇదే ఆ ఇంపార్టెంట్ నోట్. ఇందులో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్ మరియు ప్రైమ్ నెంబర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అనేది కవర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు క్లాస్ అప్లోడ్ చేసే టైంలోనే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీతో పాటు ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, బాయ్.